రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన పోటీదారులు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి చంద్రశేఖర్, ప్రపంచ సుందరి పోటీలు ఎలా జరుగుతున్నాయి? పోటీదారులు ఈ రోజు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు? గౌతమ్, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ సుందరి పోటీలు అకాశంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో అంటే గత కొద్ది రోజులుగా ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించినటువంటి 109 దేశాలకు సంబంధించినటువంటి అందగత్తెలు రాష్ట్రానికి చేరుకున్నారు. అదేవిధంగా వారు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను కానివ్వండి, అదేవిధంగా చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలను సందర్శిస్తున్నారు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఏంటంటే వీరు సందర్శిస్తున్నటువంటి పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజెప్పే విధంగా చూసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే వీరిని ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలకు తిప్పుతుంది. అయితే ఇవాళ మాత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ప్రపంచ సుందరి పోటీలకు వచ్చేటటువంటి 109 దేశాలకు చెందినటువంటి కంటెస్టెంట్లకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు గౌతమ్. అయితే దీనిలో భాగంగా వీళ్ళకి దాదాపు ఒక 5 గంటల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. క్రీడా పోటీల తర్వాత క్రీడా పోటీలు మొదట యోగా నమస్కారంతో ప్రారంభమై బ్యాడ్మింటన్ కానివ్వండి, నాకౌట్ రౌండ్ కానివ్వండి, అదేవిధంగా ఫుట్బాల్ తదితర క్రీడాంశాలలో వీరు పాల్గొంటారు గౌతమ్. చంద్రశేఖర్, భద్రతా పరంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? గౌతమ్, ఇటీవల కాలంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రపంచ సుందరి పోటీలకు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు ప్రతి ఒక్క కంటెస్టెంట్ కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి భద్రత నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వీరు బస చేసుకున్న ప్రాంతాలు కానివ్వండి, వీరు వెళ్తున్న ప్రాంతాలు కానివ్వండి, సిఐఎస్ఎఫ్ మహిళా కమాండోలను నియమించారు. దాంతో పాటే వీరు వెళ్తున్న ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ కూడా ఒకటి నిర్వహించారు. దీనికి కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రోజు జరగనున్నటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ కూడా భద్రతను చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పక్షాన ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు? ఈ రోజు జరిగే స్పోర్ట్స్ ఈవెంట్ లో ప్రభుత్వ పక్షాన క్రీడల శాఖ మంత్రి, అదేవిధంగా పర్యాటక క్రీడా శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు ఈ రోజు ఈ పోటీలను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆయన పోటీలు అయ్యేంత వరకు ఆయన అక్కడే ఉండేసి తర్వాత పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేసే అవకాశం ఉంది గౌతమ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.